విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రెస్పెక్టివ్ టు పార్టికల్స్ ఆఫ్ సాలిడ్. సో ఈ ఘనకణాలకు సంబంధించిన క్రింది వాటిలో నిజమైన వాక్యం ఏది? ఒకటి, దే ఆర్ మూవ్ ర్యాండమ్లీ. రాంగ్ అండి, ఏ రాంగ్. ఎందుకంటే అవి మూవ్ కావు, అవి సో కదలవండి, కే దగ్గర ఉంటాయి. దే ఆర్ లార్జ్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఎక్కువ ఖాళీలు ఉంటాయి. ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఘన పదార్థాల మధ్య ఖాళీలు ఉండవు, వాయు పదార్థాల మధ్యలో ఉంటాయి కాబట్టి అది రాంగ్. సో దే ఆర్ కాన్ఫిగర్డ్ ఇన్ సిస్టమాటిక్ మేనర్, అవి క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఎస్, ఇది కరెక్ట్ అండి, సి ఆన్సర్. సో సి ఆన్సర్ అయినప్పుడు ఆటోమేటికల్గా సో డి అనేది రాంగ్ అవుతుంది. సో ఎలా రాంగ్ అంటే మినిమం అట్రాక్షన్ అనేది తప్పండి. సో మ్యాక్సిమం ఎక్కువగా వాటి మధ్య ఆకర్షణ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ లైక్ దిస్, నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ సో ఏ థియరీ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాప్డ్ ఇన్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్. ఓకే, ఎలక్ట్రాన్లను ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన గోళంలో చిక్కుకున్నాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? చాలా సింపుల్ అండి, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, జే థామ్సన్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ టు, ప్రతిఘటన యొక్క ఎస్ఐ యూనిట్ దేనికి సమానము? ఇది కూడా మనం నేరుగా ఆన్సర్ ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి వోల్ట్ ఆంపియర్ అనేది దీనికి ఆన్సర్గా ఉంటుంది. ఏ ఫోర్స్ ఆఫ్ 20 Newton డిస్ప్లేస్ వ్యాన్ ఆబ్జెక్ట్ త్రూ ద 2 meters అండ్ డస్ నాట్ వర్క్ ఆఫ్ 20 joules. ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్. ఇది దీనికి ఆన్సర్ వచ్చేసి సో డైరెక్ట్గా మనం ఇది 60 degrees అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ మేడప్ ఆఫ్? మానవ శరీరంలో క్రింది ఏది ముఖ్యంగా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది అని అడిగాడు ఇక్కడ. సో దాంట్లో ప్లాస్మా కాదండి, ఎందుకంటే సో రక్తంలోనే ప్లాస్మా ఉంటుంది కాబట్టి రాంగు. క్రొవ్వు మన శరీరంలో ఇది సో ఎక్కువగా ఉండదు. తర్వాత నెక్స్ట్ ప్రోటీన్ అండి, ఇది కూడా ఎక్కువగా ఉండదు. సో కాబట్టి అల్టిమేట్గా ఆన్సర్ ఏంటంటే నీరు. సో మానవ శరీరంలో కణాల్లో, కణజాలాలలో, రక్తంలో ఎక్కడ చూసినా కానీ సో ఇక్కడ నీరే ఉంటుంది. ఇది మానవుడే కాదండి, ఏ జీవులోనైనా సరే 70 to 80% బరువులో సో నీరే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నీరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా? ఈ క్రింది వాటిలో ఏది నత్రజన స్థాపన చేసే బ్యాక్టీరియా? సో సాల్మోనెల్లా కాదండి, ఓకే, ఇది వ్యాధులను కలుగజేయవచ్చు. తర్వాత రైజోబియం కరెక్ట్. సో చిక్కుడు జాతి మొక్కల వేళ్లలో ఉండేటటువంటి బ్యాక్టీరియా రైజోబియం. లెగ్యూమినసీ ప్లాంట్ రూట్ నాడ్యూల్స్ కంటైన్స్ రైజోబియం. ఇది రైజోబియం అక్కడ ఉంటూ, అంటే చిక్కుడు జాతి మొక్కల వేళ్లలో ఉంటూ నత్రజని స్థాపన చేసి మొక్కకు అందిస్తుంది కాబట్టి అల్టిమేట్గా రైజోబియం కరెక్ట్ ఆన్సర్. ఈకోలై కాదు, ఇది వ్యాధులను కలుగజేయచ్చు, మన శరీరంలో కూడా ఉండొచ్చు. సోడోమోనాస్ కూడా కాదు. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్స్? సో ఈ క్రింది వాటిలో శాఖీయోత్పత్తికి సంబంధించింది కానిదేది అన్నాడు. కానిదేది అన్నాడు కాబట్టి కాస్త చూడాలి. సో ప్లాంట్స్ బియర్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఎర్లియర్ దాన్ దోస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సీడ్స్. ఇది కరెక్ట్. ఇక్కడ కానిది గుర్తించమన్నాడు కాబట్టి కరెక్ట్ అయినా ఫస్ట్ చూద్దాం. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే సో మామూలుగా విత్తనాలు వాటి నుంచి వచ్చిన వాటికంటే ఇవి తొందరగా పెరిగి తొందరగా విత్తనాలను మొక్కల వీటన్నిటిని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్లాంట్స్ దట్ హ్యావ్ లాస్ట్ ద సో కెపాసిటీ టు ప్రొడ్యూస్ సీడ్స్ కెన్ బి గ్రోన్. ఎస్, విత్తనాలు లేని మొక్కలను మనం శాఖీయోత్పత్తి ద్వారా తర్వాత తరానికి పంపించవచ్చు కాబట్టి సో బి స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్, సి చూడండి, ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఆర్ జెనెటికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ పేరెంట్ ప్లాంట్. ఇది రాంగ్ అండి, ఎందుకంటే శాఖీయోత్పత్తి ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా వచ్చినటువంటి మొక్కలు ఎప్పుడు తల్లి మొక్కలను పోలి ఉంటాయి కాబట్టి ఇది స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఏమన్నాడు, నాట్ ట్రూ అని తీసుకోమన్నాడు, ఏది కరెక్ట్ కాదు అన్నాడు. సో కాబట్టి సి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు కాబట్టి సి స్టేట్మెంట్ అనేది సో ఆన్సర్. సో ఏంటంటే ప్లాంట్స్ ప్రొడ్యూస్ త్రూ జెనెటికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. రీజన్ ఏంటంటే శాఖీయోత్పత్తి ద్వారా వచ్చినటువంటి వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా వచ్చినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ జిరాస్కాపీ లాగా తల్లి మొక్కను పోలి ఉంటాయి కాబట్టి సో ఇది రాంగ్, సి అనేది ఆన్సర్. ఇంకా ఆటోమేటిక్గా ఇది రాంగ్ అయిపోతుందండి. నెక్స్ట్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈస్ రిఫర్డ్ యాజ్ ద యూనివర్సల్ డోనార్? ఈ క్రింది వాటిలో ఏ వర్గాన్ని విశ్వదాత అంటారండి? డైరెక్ట్ క్వశ్చన్, ఓ. సో ఓని యూనివర్సల్ డోనర్ అంటారు, సో ఏబీని యూనివర్సల్ యాక్సెప్టార్ అంటారు. ఓ విశ్వదాత, ఏబి విశ్వగ్రహీత. సో కాబట్టి ఆన్సర్ బి, సో ఓ. నోట్స్ ఆఫ్ రాన్వియర్ ఆర్ మైక్రోస్కోపిక్ గ్యాప్స్ ఫౌండ్ విత్ ఇన్. సో సూక్ష్మ ఖాళీ ప్రదేశాలైన రాన్వియర్ కలుపులు దేంట్లో ఉంటాయి? రాన్వియర్ కలుపులు అనేది ఇక్కడ
సో న్యూరాన్లో నర్వ్ సెల్స్లో ఉంటాయండి. సో పర్టికులర్గా ఈ నర్వ్ సెల్స్లో ఆక్సాన్ సైటాన్ అనేటువంటి భాగాలు ఉంటాయి. ఆక్సాన్ కాడలాగా సో ఉంటుంది, దాంట్లో మైలిన్ చేత కప్పబడని వాటిని మనం రణవీర్ కలుపులు అంటాము. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ మైలిన్ ఉన్న సో ఆక్సాన్లు. సో ఎందుకు మిగతావి రాంగ్ అంటే ఆస్టియోబ్లాస్ట్ అంటే ఎముకలు, కాబట్టి ఎముకల్లో ఈ విధమైన పొర ఉండదు మరియు రణవీర్ కలుపులు ఉండవు. గ్లాండ్యులార్ కణాలు కాదండి, కాంట్రియోబ్లాస్టులు అంటే సో ఇక్కడ కణజాలాన్ని, ముఖ్యంగా మృదు కణజాలాన్ని ఏర్పరిచే వాటిని కాండ్రియోబ్లాస్ట్లు అంటాడు, ఇది కూడా కాదండి. సో ఇక్కడ అల్టిమేట్గా ఆన్సర్ ఏంటంటే మైలిన్ ఉన్న ఆక్సాన్లు. ఆక్సాన్ అనేది నాడీ కణంలో నర్వ్లో ఉన్న ఒక పార్టు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ఇన్ ద సలైవా బ్రేక్స్ సో డౌన్ స్టార్చ్ విచ్ ఏ కాంప్లెక్స్ మాలిక్యూల్ టు గి సింపుల్ షుగర్. ఈ క్రింది వాటిలో లాలాజలంలో ఉన్న ఏ ఎంజైము సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ చక్కెరగా మార్చును, ఇది చూడాలండి. ఓకే, సో దీంట్లో లాలాజల ట్రిప్సిన్, సలైవరీ ట్రిప్సిన్ రాంగ్, ఎందుకంటే ట్రిప్సిన్ ప్రోటీన్ల మీద పనిచేస్తుంది కాబట్టి రాంగ్. సలైవరీ అమైలేజ్ కరెక్ట్, దీన్నే మనం టైలిన్ అంటాం. సలైవరీ అమైలేజ్ పిండి పదార్థాల మీద పనిచేసి వాటిని మాల్టో చక్కెరగా మారుస్తుంది, అంటే సరళ చక్కెరగా మారుస్తుంది కాబట్టి సో బి కరెక్ట్ ఆన్సర్. సో లైపేజ్ రాంగ్, ఎందుకంటే లిపిడ్ల మీద పనిచేస్తుంది లైపేజ్ కాబట్టి రాంగ్. సో సలైవరీ పెప్సిన్, సో పెప్సిన్ ప్రోటీన్లో పనిచేస్తుంది కాబట్టి అది కూడా రాంగే. అల్టిమేట్గా సలైవరీ అమైలేజ్ బి అనేది సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.